This is Dr. P. Ramakrishna Prasad, consultant, Sagar Homeo Stores, Habits, Hyderabad. ఈ రోజు మనము హీల్ పెయిన్ గురించి మరియు దానికి హోమియోపతి వైద్యం ఉందా లేదా అని తెలుసుకున్నాము. హీల్ పెయిన్ కి కాజెస్ ఒకటి ఏంటంటే ప్లాంటార్ ఫాసికులైటిస్ అని మన ఫుట్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాని వల్ల హీల్ పెయిన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎకిలీస్ టెండనైటిస్. ఎకిలీస్ అనే టెండాన్ ఉంటుంది హీల్ లో, అది ఇన్ఫ్లేమ్ అయినప్పుడు కూడా మనకి హీల్ పెయిన్ వస్తుంది. తర్వాత బోనీ స్పర్స్ అంటే హీల్ బోన్ లో క్యాల్కేనియస్ బోన్ ఉంటుంది, అందులో స్పర్ అంటే కొంచెం బోన్ ఎన్లార్జ్ అయినట్టుగా అవుతుంది, దాని వల్ల కూడా మనకి హీల్ పెయిన్ వస్తుంది. ఈ మూడు ముఖ్యమైన రీజన్స్. సమ్ టైమ్స్ ఏదైనా ఇంజురీ కూడా కారణం అవడానికి అవకాశం ఉంది. సో దీని ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే మెయిన్ గా పెయిన్, హీల్ కానీ ఫుట్ కానీ యాంకిల్ కానీ చుట్టూ పెయిన్ వస్తుంది. రెండోది ఏంటంటే స్వెల్లింగ్ వస్తుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్, పెయిన్, తర్వాత స్టిఫ్నెస్ ఉంటుంది. హీల్ లో కానీ యాంకిల్ జాయింట్ లో కానీ స్టిఫ్నెస్ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే మార్నింగ్ లేవగానే మనకి డిఫికల్టీ ఉండి వాక్ చేయడం కష్టం అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత కొంత రిలాక్స్ అవుతుంది. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇంకా కష్టంగా ఉంటుంది. స్టాండింగ్ జాబ్ చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఇందాక మనం క్యాస్టివ్ ఫ్యాక్టర్స్ లో ఇన్ఫ్లమేషన్ అనుకున్నాం కదా, టెండినైటిస్, ఫాసికులైటిస్. సో దానికి హోమియోపతిలో మందులు ఉంటాయి. అది సరిగ్గా ట్రీట్మెంట్ వాడితే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి ఆటోమేటిక్ గా హీల్ పెయిన్ క్యూర్ అయిపోతుంది. స్పర్స్ కూడా కొన్నిసార్లు హోమియోపతి మందులో కరిగిపోతాయి కూడా. ఈ మూడు ముఖ్యము. తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. మనం సరైన షూ గానీ చెప్పులు గానీ వేసుకోవాలి. ఒక్కోసారి దాంట్లో కొన్ని సపోర్టివ్ గా సాఫ్ట్ లైనర్స్ పెట్టుకుంటే అది కొంచెం స్పాంజ్ లాగా వర్క్ చేసి పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది. కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా హెల్ప్ చేస్తాయి. దీనికి సాగర్ హోమియో స్టోర్ లో హోమియోపతి మందులతో న్యాయం చేయడానికి అవకాశం ఉంది.